అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాడా? ఇంతకుముందు ఆల్రెడీ ఒక అబద్ధం చెప్పాడు. మరి ఇప్పుడేమో అబద్ధం చెప్తున్నాడు? ఇంతకుముందు ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో నేను దగ్గరుండి ఆ యుద్ధం జరగనీయకుండా ఆపాను, సీజ్ ఫైర్ తెచ్చానని చెప్పాడనమాట. కానీ ఇండియా, పాకిస్తాన్ మధ్య ఏ పోరాటం జరిగినా ఎలాంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అలా జరిగితే మనకి అవమానం అనమాట. కానీ ట్రంప్ అబద్ధం చెప్పాడని మన గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఏం చేశాడంటే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కోవడం ఆపేసామని నిన్న న్యూస్లో చెప్పాడు. కావాలంటే పేపర్ క్లిప్పింగ్ చూడండి. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఏమన్నాడంటే ఇండియా మీద మేము ఎక్స్ట్రా 25% తారీఫ్స్ ఏమో ఆల్రెడీ చేస్తున్న 25% రెసిప్రోకల్ తారీఫ్స్ మాత్రమే కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇండియా డ్రాప్ పర్చేసెస్ ఆఫ్ రష్యన్ ఆయిల్, అంటే రష్యన్ ఆయిల్ పర్చేస్ చేయడం ఆపేసింది అని చెప్పాడు. కానీ మన గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే పర్చేస్ చేయడం ఆపలేదు, మేము రష్యన్ ఆయిల్ పర్చేస్ చేయడం కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడున్న ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి ఇండియా రష్యన్ ఆయిల్ పర్చేస్ చేయడం ఆపేసింది అని అబద్ధం చెప్పి ట్రంప్ అక్కడ ఓట్లు గార్నర్ చేస్తాడు. మనకి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం రష్యన్ ఆయిల్ పర్చేస్ చేస్తూనే ఉంటాం. ఇది ఒక మంచి పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం.